1950s టైంకి తమిళనాడులో ఉన్న తిరువట్టూర్ అనే ఊళ్ళో 9 మంది పిల్లలతో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబాన్ని పోషించడానికి ఫ్యామిలీలో ఉన్న దాదాపు అందరూ పనిచేసేవారు. అయితే ఈ ప్రాసెస్లోనే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న కొడుకు ఫైనాన్షియల్గా తన వంతు సహాయం చేయడానికి రోడ్ల మీద చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు బుడగలు అమ్ముతూ ఒక చిన్న వ్యాపారం చేసేవారు. కానీ కట్ చేస్తే ఒకప్పుడు మద్రాస్ నగరంలో ఉన్న రోడ్ల మీద బుడగలు అమ్ముకుంటూ మొదలుపెట్టిన ఆయన వ్యాపారం ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారి ప్రతి సంవత్సరం సుమారు 23,000 కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది. అదే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ MRF. అండ్ ఈ కంపెనీని స్థాపించిన వ్యక్తే మిస్టర్ KM మమ్మన్ మప్పిళ్ళై. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు 1960s టైంకి ఇండియాలో గుర్రబళ్ళు ఎద్దుల బళ్ళు తప్ప పెద్దగా కార్స్ కానీ బైక్స్ కానీ ఉండేవి కాదు. అలాంటి టైంలో అసలు మమ్మన్ మప్పిళ్ళై గారు టైర్ల వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టారు, అమెరికా, జపాన్ అండ్ యూరప్ లాంటి 65 దేశాలకి MRF బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మమ్మన్ మప్పిళ్ళై గారి ఫ్యామిలీ నిజానికి మొదటి నుండి పేద కుటుంబం కాదు. కానీ తన తండ్రి గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొనటం, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసింది. సో దీనివల్ల ఒక్కసారిగా కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీని ఎలా అయినా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా పనికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ అందులో భాగంగానే ఫ్యామిలీలో చిన్న కొడుకైన మప్పిళ్ళై గారు కూడా ఒక బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర బెలూన్స్ని హోల్సేల్ ధరకి కొని వాటిని రోడ్స్ మీద అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు చేశాక ఆయనకి ఆ బిజినెస్లో ఉన్న ప్రాఫిట్ మార్జిన్ గురించి ఒక ఐడియా వచ్చింది. అంటే బెలూన్స్ అండ్ టాయ్స్ని తయారు చేసే వాళ్ళకి, వాటిని హోల్సేల్గా అమ్మే వాళ్ళకి అండ్ ఫైనల్గా వాటిని కస్టమర్స్కి అమ్మే వాళ్ళకి ఎంతెంత లాభం వస్తుందో ఆయనకి ఒక ఐడియా వచ్చింది. సో ఇది గమనించిన మప్పిళ్ళై గారు సొంతంగా తనే బెలూన్స్ అండ్ టాయ్స్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. అండ్ ఫైనల్గా 1946లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అనే పేరుతో ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ స్టాఫ్తో ఉండదు, అది కేవలం ఒక రేకుల షెడ్ మాత్రమే. అలా కొన్ని రోజుల పాటు సొంతంగా బెలూన్స్ని తయారు చేసి బిజినెస్ చేశాక మప్పిళ్ళై గారికి ఇంతకు ముందు కంటే మంచి లాభాలు వస్తున్నాయి. సో ఈ లాభాలతో ఆయన ఆగిపోకుండా తన బిజినెస్ని కొత్త ప్రొడక్ట్స్కి కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో తన ఫ్రెండ్ ఒకరు టైర్స్ యొక్క థ్రెడ్డింగ్ బిజినెస్ గురించి చెప్పారు. అంటే లారీస్ అండ్ బస్సెస్కి అరిగిపోయిన టైర్స్ ఉంటాయి కదా, వాటికి ఒక్కోసారి కొత్త టైర్స్ని రీప్లేస్ చేయకుండా ఉన్న టైర్స్కే కొత్త థ్రెడ్ రబ్బర్స్ని ఫిక్స్ చేస్తారు. సో ఈ బిజినెస్ గురించి మమ్మన్ మప్పిళ్ళై గారు కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత 1952లో ఆయన థ్రెడ్ రబ్బర్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అంటే టైర్స్కి కొత్త థ్రెడ్ని ఫిక్స్ చేయడం కాదు, ఆయనే సొంతంగా థ్రెడ్ రబ్బర్ని తయారు చేయడం అన్నమాట. అప్పట్లో థ్రెడ్ రబ్బర్స్ని విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేవారు, కానీ ఇండియాలో వీటిని ఎవరూ పెద్దగా తయారు చేసేవారు కాదు. అయితే దీనికి కారణం ఏంటంటే 1950s టైంకి ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంత ఎక్కువగా ఉండేది కాదు. సో అలాంటి టైంలో టైర్స్ అండ్ థ్రెడ్ రబ్బర్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్కీ. కానీ ఆ రిస్క్ని మమ్మన్ మప్పిళ్ళై గారు తీసుకుని 1952లో ఇండియాలోనే ఫస్ట్ టైం థ్రెడ్ రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆయన ఊహించినట్టే ఈ బిజినెస్ సక్సెస్ అయ్యి దాన్ని స్టార్ట్ చేసిన 4 ఏళ్లలోనే MRF కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. దీన్నే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. అంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశాలని ముందుగానే ఊహించి అందరికంటే ముందే ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరైతే ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ వచ్చే టైంకి ఆ సెక్టార్లోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. సో ప్రెజెంట్ ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్లో 60-70% కంపెనీస్ ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ద్వారా సక్సెస్ అయినవే. ఇండియాలో MRF కంపెనీ ఈ థ్రెడ్ రబ్బర్ బిజినెస్ చేస్తున్న టైంలో డెన్లాప్ అనే ఒక ఫారెన్ కంపెనీ కూడా ఈ బిజినెస్ చేస్తుంది. సో వాళ్ళు MRF కంపెనీని ఓడించడానికి వాళ్ళ ప్రొడక్ట్ యొక్క ధర తగ్గించారు. కానీ MRF మాత్రం ఒక ఇండియన్ కంపెనీ అవ్వడం వల్ల వాళ్ళకి ఇండియన్ కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారో చాలా బాగా తెలుసు. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే మమ్మన్ మప్పిళ్ళై గారు థ్రెడ్ రబ్బర్ని బెస్ట్ క్వాలిటీతో తయారు చేసి వాటిని వీలైనంత తక్కువ ధరకి అమ్ముతూ మార్కెట్లో ఉన్న అన్ని ఫారెన్ కంపెనీస్ని దాటుకొని నెంబర్ 1 పొజిషన్లో నిలబడ్డారు. అదే టైంలో ఇండియాలో స్లోగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది గమనించిన మప్పిళ్ళై గారు దానికి అవసరమైన టైర్ బిజినెస్ని ఆయన క్యాప్చర్ చేయాలనుకున్నారు. కానీ ఆయనకి థ్రెడ్ రబ్బర్ తయారు చేయడం తప్ప సొంతంగా టైర్స్ని తయారు చేసే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ అండ్ మెషినరీ కానీ MRF కంపెనీ దగ్గర లేవు. అందుకే ఆయన అంతటితో ఆగిపోకుండా
ఎలా అయినా టైర్స్ తయారు చేయాలనే లక్ష్యంతో అమెరికాకి చెందిన మెన్స్ఫీల్డ్ అనే ఒక టైర్స్ తయారు చేసే కంపెనీతో పార్ట్నర్షిప్ డీల్ చేసుకుని ఫైనల్గా 1961లో ఎంఆర్ఎఫ్ కంపెనీ సొంతంగా టైర్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే 1960s టైంకి ఇండియాలో ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. అంటే విదేశాల నుండి బైక్స్ అండ్ కార్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని బిజినెస్ చేయడం తప్ప హీరో హోండా, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ మారుతి సుజుకి లాంటి కంపెనీస్ సొంతంగా ఇండియాలో వెహికల్స్ తయారు చేయడం అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇండియాలో వెహికల్స్ తయారు చేయట్లేదంటే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ తయారు చేసే టైర్స్కి కూడా పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకే మమ్మన్ మప్పళ్ళయ్య గారు ఎంఆర్ఎఫ్ టైర్స్ని ఇండియాలోనే తయారు చేసిన వాటిని జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేసేవారు. అంటే ఇండియన్ మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు డిమాండ్ ఉన్న మార్కెట్స్కి వాటిని ఎక్స్పోర్ట్ చేసేవారన్నమాట. అయితే ఇనిషియల్ డేస్లో ఎంఆర్ఎఫ్ కంపెనీ అమెరికన్ కంపెనీ అయిన ఈ మెన్స్ఫీల్డ్తో పార్ట్నర్షిప్ చేయడం వల్ల వాళ్ళ టైర్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది కాదు. కానీ 1967 టైంకి అమెరికాలో మాన్స్ఫీల్డ్ కంపెనీ బిజినెస్ స్లో అవ్వడం వల్ల ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇండియాలో తయారు చేసిన టైర్స్ని అమెరికన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికన్ మార్కెట్స్కి టైర్స్ని ఎక్స్పోర్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఎంఆర్ఎఫ్ఏ. సో 1967లో మెన్స్ఫీల్డ్ కంపెనీతో ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళ పార్ట్నర్షిప్ డీల్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మమ్మన్ మప్పళ్ళయ్య గారు ఎంఆర్ఎఫ్ని ఒక ప్రపంచ స్థాయి కంపెనీగా మార్చడానికి అండ్ దానికి అవసరమైన టెక్నాలజీ అండ్ మెషినరీని పొందడానికి బిఎఫ్ గుడ్రిచ్ అండ్ మరన్గోని లాంటి ఎన్నో విదేశీ కంపెనీలతో టెక్నికల్ కొలాబరేషన్ డీల్స్ చేసుకుని వాళ్ళ నుండి కొత్త కొత్త మోడల్స్ అండ్ మెటీరియల్స్తో టైర్స్ని తయారు చేసి వాటిని డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేసేవారు. అయితే ఈ ప్రాసెస్లోనే ఎంఆర్ఎఫ్ కంపెనీ బిజినెస్ చేయడానికి ఇండియన్ మార్కెట్స్ కూడా రెడీ అయ్యాయి. అంటే బజాజ్, మారుతి అండ్ టాటా లాంటి కంపెనీస్ ఇండియాలో సొంతంగా వెహికల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాయి. సొంతంగా వెహికల్స్ తయారు చేస్తున్నారంటే అప్పుడు టైర్స్కి కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. సో ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇండియాలో మారుతి కంపెనీ తయారు చేసిన ఫస్ట్ కార్ మారుతి 800కి ఎంఆర్ఎఫ్ కంపెనీయే టైర్స్ని సప్లై చేసింది. అయితే మారుతి 800 ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ నేను ఆల్రెడీ దీని గురించి ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో మారుతి 800 సక్సెస్ అవ్వడం వల్ల ఎంఆర్ఎఫ్ కంపెనీకి కూడా ఇండియాలో మంచి సక్సెస్ వచ్చింది. ఫైనల్గా 1991లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల విదేశాలకి సంబంధించిన ఎన్నో ఆటోమొబైల్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాయి. లైక్ హ్యుండై, ఫోక్స్వ్యాగన్, హోండా, టొయోటో, యమహా ఎట్సెట్రా. సో దీనివల్ల ఇండియాలో ఆటోమొబైల్ సెక్టార్ చాలా వేగంగా డెవలప్ అయింది. ఎప్పుడైతే ఆటోమొబైల్ సెక్టార్ డెవలప్ అవుతుందో అప్పుడు టైర్స్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. అండ్ అప్పటికే ఎంఆర్ఎఫ్ కంపెనీ ఈ టైర్ల బిజినెస్లో మంచి ఫామ్లో ఉండటం వల్ల దేశంలో జరిగిన ఈ మార్పులన్నీ కూడా ఈ కంపెనీకి కలిసి వచ్చాయి. అండ్ వీటన్నింటినీ క్యాష్ చేసుకుంటూ కార్స్, బైక్స్, ఆటోస్ అండ్ ట్రక్స్ అంటూ అన్ని వెహికల్స్కి సంబంధించిన టైర్స్ని తయారు చేస్తూ మమ్మన్ మప్పళ్ళయ్య గారు ఎంఆర్ఎఫ్ బిజినెస్ని చాలా వేగంగా ఎక్స్పాండ్ చేశారు. అండ్ టైర్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం మాత్రమే కాదు, ఎంఆర్ఎఫ్ని టైర్ బిజినెస్ నుండి డిఫరెంట్ సెక్టార్స్కి డైవర్సిఫై చేశారు. ఎలా అంటే 1989లో ఎంఆర్ఎఫ్ కంపెనీ చాలా వేగంగా ఎదుగుతున్న టైంలో మమ్మన్ మప్పళ్ళయ్య గారు అమెరికాకి చెందిన హాస్బ్రో ఇంటర్నేషనల్ అనే ఒక టాయ్ మేకింగ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి బొమ్మలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. దీనితో పాటు ఆస్ట్రేలియాకి చెందిన వ్యాపోక్యూర్ అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యి పెయింట్ బిజినెస్, పెరిల్లీ అనే ఒక ఇటాలియన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఫ్యాక్టరీస్ అండ్ ఎయిర్పోర్ట్స్లో యూజ్ చేసే కన్వేయర్ బెల్ట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఎంఆర్ఎఫ్ కంపెనీకి కేవలం టైర్స్ అండ్ ట్యూబ్స్ నుండి మాత్రమే కాకుండా పెయింట్స్, టాయ్స్ అండ్ కన్వేయర్ బెల్ట్ బిజినెస్ నుండి కూడా ఆదాయం రావడం స్టార్ట్ అయింది. అయితే ఇండియాలో ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ బిజినెస్లో ఎదుగుతున్న టైంలోనే చాలా కంపెనీస్ ఈ టైర్ బిజినెస్ని స్టార్ట్ చేశాయి. లైక్ జేకే, టీవీఎస్, అపోలో అండ్ సియట్. సో బిజినెస్లో ఒక స్టేజ్కి వెళ్ళిన ఏ కంపెనీ అయినా వాళ్ళ కాంపిటీటర్స్ని ఓడించడానికి, ఆ పర్టికులర్ బిజినెస్లో నెంబర్ 1 అవ్వడానికి చాలా స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో మొదటిది మార్కెటింగ్. అంటే కస్టమర్స్ మైండ్లో వాళ్ళ బ్రాండే నెంబర్ 1 అని ముద్రించాలి. అప్పుడే కస్టమర్స్ అన్ని కంపెనీలని కాదని వాళ్ళ ప్రోడక్ట్ని కొనడానికి వస్తారు. సో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్ని చూస్ చేసుకుంది. బికాస్ ఇండియాలో రిలీజియన్, లొకేషన్ అండ్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అందరూ కలిసి అత్యధికంగా ఆదరించే స్పోర్ట్ క్రికెటే.
సో ఒక పర్టికులర్ బ్రాండ్ గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేయాలంటే ఎంతకంటే బెస్ట్ ప్లేస్ ఉండదనుకున్న మమ్మన్ మప్పళ్ళయ్య గారు 1996లో జరిగిన వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయినప్పటికీ సచిన్ టెండూల్కర్ 523 రన్స్ తీసి అప్పట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్గా నిలిచారు. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా సచిన్ టెండూల్కర్కి వచ్చిన క్రేజ్ అండ్ గుర్తింపుని ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేసుకుంది. ఎలా అంటే 1996 వరల్డ్ కప్ తర్వాత ఎంఆర్ఎఫ్ కంపెనీ సచిన్ టెండూల్కర్ని వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకుని ఆయన క్రికెట్లో యూజ్ చేసే బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ స్టిక్కర్ని ప్లేస్ చేసింది. ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే కొన్ని కోట్ల మంది ప్రజలకి సచిన్ బ్యాట్ మీద ఉన్న స్టిక్కర్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి చాలా మంది ఎంఆర్ఎఫ్ని ఒక క్రికెట్ బ్యాట్స్ తయారు చేసే కంపెనీ అనుకునేవారు. కానీ నిజానికి ఆ బ్యాట్కి దాని మీద ఉన్న స్టిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ని కస్టమర్స్ మైండ్లో పెట్టడానికి యూజ్ చేసిన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. కానీ తర్వాత కాలంలో వాళ్ళకి వస్తున్న డిమాండ్ని బేస్ చేసుకుని ఎంఆర్ఎఫ్ కంపెనీ స్పోర్ట్స్ గూడ్స్ని కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ల బిజినెస్లో నెంబర్ 1 అని కస్టమర్స్కి తెలిసేలా చేయడానికి ఆ పర్టికులర్ టైంలో క్రికెట్లో నెంబర్ 1గా ఉన్న ప్లేయర్ని చూస్ చేసుకుని వాళ్ళని స్పాన్సర్ చేస్తుంది. లైక్ సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ. అండ్ దీనికోసం ఎంత డబ్బైనా ఎంఆర్ఎఫ్ ఖర్చు పెడుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్గా ఎంఆర్ఎఫ్ విరాట్ కోహ్లీతో క్రికెట్ హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ బ్యాట్ స్పాన్సర్షిప్ డీల్ చేసుకుంది. అండ్ ఆ డీల్ వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల 100 కోట్ల రూపాయలు. అయితే ఇక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే క్రికెట్లో టాప్ పొజిషన్లో ఉన్న విరాట్ కోహ్లీతో వాళ్ళ బ్రాండ్ కూడా నెంబర్ 1 అని చెప్పాలనుకుంటుంది. లాజిక్ అర్థమైందా? సో ఫైనల్గా ఎంఆర్ఎఫ్ కంపెనీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మిస్ చేసిన ఒకే ఒక్క పాయింట్ ఈ కంపెనీ స్టాక్ ప్రైస్. అంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ మార్కెట్ వాల్యూలో కానీ లాభాల్లో కానీ ఇండియాలో అతిపెద్ద కంపెనీ ఏం కాదు. కానీ స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ మాత్రం సుమారు 1,20,000గా ఉంది. అయితే ఇది కేవలం ఒక్క షేర్ ప్రైస్ మాత్రమే. అందుకే ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ షేర్గా ఉంది. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటంటే చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్లో వాళ్ళ కంపెనీ షేర్ యొక్క ధర పెరిగినప్పుడు వాటిని స్ప్లిట్ చేసి వాటి ధర తగ్గించి క్వాంటిటీని పెంచుతాయి. కానీ ఎంఆర్ఎఫ్ కంపెనీ అలా చేయదు. సో స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్స్ లిమిటెడ్గా ఉండటం వల్ల వాటి ధర అలా పెరుగుతూనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సప్లై లిమిటెడ్గా ఉన్నప్పుడు డిమాండ్ అండ్ ప్రైస్ రెండూ పెరుగుతూనే ఉంటాయి. సో దీని కారణంగానే ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్ అంత ప్రైస్ ఉంటుంది. లాజిక్ అర్థమైందా? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.